ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని నడుతున్నాయి. ధరలన్నీ కూడా ఊహించని స్థాయిలో, రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. ఒకే ఒక్క రోజులో 2400 పైగా పెరిగి 10 గ్రాముల ధర ఇప్పుడు 88,500కు చేరుకుంది. ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి? సో ముందు ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వీటి గురించి విశ్లేషిద్దాం. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ఈ స్థాయిలో అంటే మీరు ముందుగానే చెప్పారు దాదాపుగా 1,00,000 వరకు కూడా చేరుకునే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పుడు మార్చి లోపే అంటే ఫిబ్రవరి మాసంలోనే దాదాపుగా 89,000కు దాదాపు 90,000కు చేరుకుంటుంది. ప్రధానంగా వీటికి కారణాలు ఏంటంటారు ఈ స్థాయిలో పెరగడానికి? తప్పకుండా అండి. అంటే మనము గత 2 సంవత్సరాలుగా గోల్డ్ పైన చాలా వీడియోలు చేశాము సుమన్ టీవీ ద్వారా. గోల్డ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఎలా మనకు కలిసి రావచ్చు, అలాగే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ముందుకెళ్ళచ్చు అనేది కూడా మనం చాలా డిస్కస్ చేసాము. మనం లాస్ట్ టైము ఐ థింక్ జనవరి ఫిబ్రవరిలో ఒకసారి వీడియో చేసినప్పుడు 62,000 63,000 ఉన్న గోల్డ్ ఈరోజు దాదాపుగా అంటే 50% ఇంక్రిమెంట్. అంటే ఏ బ్యాంకులో అయినా కూడా, ఏ చిట్ ఫండ్ కంపెనీలో అయినా, ఏ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రాని రిటర్న్ ఒక స్థిరమైన పెట్టుబడి. బంగారు కూడా ఒక స్థిరమైన పెట్టుబడి. అంటే ఖచ్చితంగా ఎటువంటి మనకు ఒడిదుడుకులు లేకుండా ఉండే బంగారు ఈరోజు మనకు 87,000 వరకు పెరిగిందంటే దానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లాస్ట్ మనకు 2-3 నెలల నుంచి చూసుకున్నా, లేదా ఒక వారం 10 రోజులు చూసుకున్నా, మీరు ఇందాక చెప్పినట్టు యుఎస్లో నెలకొన్న ట్రేడ్ వార్ అంటారు మనము. ఈ ట్రేడ్ వార్ వల్ల తర్వాత యుఎస్ కూడా ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు, అంటే డ్రగ్ ఇంపోర్ట్స్ అంటూ పేరు చెప్పి కఠినమైన ఆంక్షలు విధించాడు. ఎస్పెషల్లీ మనకు మెక్సికో, కెనడా, చైనా దేశాల మీద టారిఫ్ విధించడం జరిగింది. 25% కెనడా, మెక్సికో, 10% చైనా. వీటి కారణంగా ఒక ఒక రకమైన జంప్ వస్తుందని మొత్తం బిజినెస్లో, ట్రేడ్ వర్గాల్లో కూడా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే అందులో ఏమన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానీ మినహాయింపు వస్తుందని చూశారు. ఎందుకంటే ప్రధానంగా సిల్వర్ అనేది చాలా ఎక్కువగా వినియోగం జరుగుతుంది. అమెరికాలో మనం గోల్డ్ అనుకుంటాం కానీ సిల్వర్ చాలా ఎక్కువగా వాడతారు అమెరికాలోనే ప్రధానంగా. అందులో వారికి కావాల్సిన 75-80% ఇంపోర్ట్స్ రూపంలోనే వస్తుంది. వాళ్ళకి లోకల్ కన్జంప్షన్, లోకల్ ప్రొడక్షన్ చూసుకున్నా కూడా దాదాపుగా మెక్సికో దేశాల నుంచి అయితేనేమి, పెరు, లాటిన్ అమెరికా దేశాల నుంచి వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు. అటువంటిది టారిఫ్ పెంపడం వల్ల చాలా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, రేట్లు పెరిగే అవకాశం ఉందని వర్గాలు ముందే ఊహించాయి. ట్రంప్ ఏమైనా వెసులుబాటు ఇస్తారేమో చూశారు, అది లేదు. కాబట్టి అది ఒక ప్రధాన రీజను. తర్వాత ఎప్పుడైతే మనము టారిఫ్లు అంటూ వచ్చాయో ఒక రకమైన ఆర్థిక అనిశ్చితి ఉంటుంది. మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేశాము. ప్రపంచంలో ఎప్పుడైనా కూడా ఆర్థిక అనిశ్చితి ఉంది అంటే మనకు పెట్టుబడిదారులు ఎవరైనా సరే, అది రీటైల్ అయితేనేమి, హోల్సేల్ అయితేనేమి, దేశాలు అయితేనేమి, అందరూ కూడా డీడాలరైజేషన్ అంటే డాలర్ నుంచి పక్కకు వచ్చి ఇంకా డాలర్ కంటే బలమైన పెట్టుబడి ఏది ఉందని చూస్తే బంగారు. సో బంగారు యొక్క వాళ్ళ యొక్క శాతం, పెట్టుబడుల శాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇలా పెంచుకుంటూ వెళ్తున్న ప్రతిసారి కూడా బంగారు సడన్ జంపులు చేయడం మనం చూసాము. అందువలన ఈరోజు 88,000-89,000 వరకు చేరుకొని ఫస్ట్ టైం చరిత్రలో 22 క్యారెట్ గోల్డ్ కూడా 80,000కు చేరుకునే అంశం ఉంది. ఈరోజు నేను మాట్లాడుతున్న టైంకి 22 క్యారెట్ గోల్డ్ 80,000కు చేరుకుంది. ముఖ్యంగా అంటే భారతదేశంలో రిటైల్లో ముదుపర్లు అందరూ కూడా కొనే 22 క్యారెట్ గోల్డ్ 80,000 వరకు చేరింది. అంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉందా? అంటే ఒక్క రోజులోనే 2,430 రూపాయలు పెరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరిగింది బహుశా ఇప్పుడే. అయితే ఆల్ టైమ్ రికార్డు ధరకు కూడా చేరుకునింది ఇప్పుడున్నటువంటి ప్రైస్ చూస్తే. మళ్ళీ ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చి తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఇంకా కూడా హైక్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉందంటారు? కరెక్ట్. బంగారు అనేది మనము గత కొద్ది కాలంగా చూసాం, ధర తగ్గడం అనేది ఎప్పుడు జరగదు. బట్ ఈ సడన్ సర్జ్ అంటారు కదా, సడన్ స్పైక్స్ అనేటివి కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ రన్లో మనము 2025లో ₹1,00,000 డిసెంబర్ వరకు ₹1,00,000 ప్రెడిక్ట్ చేసాము. అది ఒక స్టేబుల్ గ్రోత్లో పెరుగుతూ పోతుంది డిమాండ్. కొన్ని సడన్ పరిస్థితుల్లో సర్జ్ ఉన్నా కూడా అది స్టెబిలైజ్ అవుతుంది. అంటే కొన్ని ఫ్యూ హండ్రెడ్స్ హియర్ అండర్ దేర్ మనకు కొంచెం తగ్గి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా అంటే మనం ఒక 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 దీర్ఘకాలంగా మనం చూసుకున్నామంటే, ఒక సంవత్సర కాలంగా, 2 సంవత్సరాల కాలంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది 18% అబోవ్, అంటే 24% పైననే రిటర్న్ ఇస్తూ వెళ్తుంది. ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో పెరిగే అవకాశాలుండి
రూపాయలు చేరుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ తగ్గే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఏదన్నా జరిగితే స్మాల్ కరెక్షన్స్, మళ్ళీ ఫ్యూ హండ్రెడ్స్ అప్పుడున్న దేశీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఏమైనా కొంచెం కరెక్షన్స్ ఉండొచ్చు. కానీ ఈ డిమాండ్ అనేది భారతదేశంలో ఒక్కటే కాదండి, ప్రపంచం వైడ్ వచ్చింది. ఇప్పుడు మనం అది గ్రహించాల్సిన అంశం. మనం ఒకప్పుడు మాట్లాడుకున్నప్పుడు దేశీయ పరిస్థితుల దృష్ట్యా బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు ఎప్పుడైతే కొనుగోలు చేయడం స్టార్ట్ చేసాయో అప్పుడు ప్రధానంగా ధరలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఇటువంటి సమయంలో పెరుగుతూ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏదైతే ట్రేడ్ వార్ నడుస్తుందో వీటి వల్ల అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది పెరుగుతూ ముందుకెళ్తుంది. ఏదైనా జరిగితే స్మాల్ కరెక్షన్స్. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఈ ఇయర్ ఎండింగ్కి మాత్రం ఖచ్చితంగా 1 lakh అయితే చేరుతుంది, అందులో డౌటే లేదంటారా? ఖచ్చితంగా. అంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే మనకు ఎటువంటి అనిశ్చితి వచ్చినా, అంటే మనం ఏమనుకున్నామంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థిక విధానంలో మార్పులు వచ్చి యుఎస్లో ఫెడరల్ రేట్స్ కాస్త తగ్గిస్తూ ముందుకెళ్తూ ఆర్థిక బలోపేతానికి ఎక్కువగా డాలర్లు మార్కెట్లోకి రావడం, తదనుకూలంగా ముదుపర్లు కూడా డాలర్ల వైపు, తర్వాత మరి ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ల వైపు వెళుతున్నప్పుడు మాత్రమే బంగారము స్టెబిలైజ్ కావడం, తగ్గడం కానీ జరుగుతుంది. కానీ ఆ పరిస్థితులు ఏవి కూడా మనకు గత 2-3 నెలల్లో కనపడట్లేదు. మనకి ఇంకా ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకొస్తూ, ఆంక్షలు విధిస్తూ, దేశం వాళ్ళ నేషన్ ఫస్ట్ అంటూ విధానంతో ముందుకెళ్తూ తీసుకుంటున్న చర్యల వల్ల చాలా అనిశ్చితి ఏర్పడింది. దేశాల్లో కూడా మన భారతదేశం కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయట పంపించడం కానీ, ఆంక్షలు విధించడం కానీ, ఇంకా కొన్ని కఠినాత్మ నిర్ణయాలన్నీ అయిపోయిన తర్వాత బహుశా ట్రంప్ ఏమన్నా ఒకసారి ఆర్థిక విధానాలపై ఒకసారి ఫోకస్ చేస్తూ కొన్ని సడలింపులు చేస్తే వాటి ప్రభావం మొత్తం ప్రపంచం దేశాల మీద ఉంటూ అప్పుడు మనకు కొంచెం ముదుపర్లు వేరే వైపు, అంటే స్టాక్ మార్కెట్లు, డాలరైజేషన్స్, అంటే డాలర్తో ముడిపడి ఉన్న అన్ని రకాల చర్యల వైపు మనం ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తూ పోతున్నప్పుడు మాత్రమే ముదుపర్ల ఫోకస్ అనేది, ఇన్వెస్టర్ల ఫోకస్ బంగారం నుంచి సడలితే అప్పుడు మాత్రమే మనకు రేట్లు ఏమన్నా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు ఎంత త్వరగా అంటే డిసెంబర్ వరకు కాకుండా ఇంకా ముందే మనకు 1 లక్ష రూపాయలు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదండి. ప్రశాంత్ గారు, ఇప్పుడు చాలామంది కూడా అంటే ఈ ఏడాది చూస్తే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే 79,000 చిల్లరకు బంగారం ధర పడిపోయింది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లగా 82,000, 83,000, ఇప్పుడు చివరాఖరికి 88,500కు చేరుకుంది. ఇప్పటికీ కూడా అంటే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి, ఒక డైలమాలో ఉన్న వారికి ఇప్పటికైనా కూడా ఒక రైట్ టైం అనుకోవచ్చు ఇప్పుడైనా కూడా ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే కాస్త తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? ఏమంటారు? సంవత్సర కాలంగా చూసుకుంటే బంగారు తగ్గడం అంటూ జరగదండి. అంటే బంగారు పైకే వెళ్తూ ఉంటుంది. కాబట్టి బంగారం మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్లోగా కొద్దిగా పెట్టుబడి, అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో కదా ఎస్ఐపి విధానం ఉంది కదండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఆ రూపంలో కొద్దిగా మనం తీసుకుంటూ వెళ్తే ఒకేసారి భారం కంటే కూడా, ఒకవేళ ఏదన్నా కూడా మార్కెట్ కరెక్షన్స్ జరిగినా కూడా మనం అందులో బెనిఫిట్ అవుతాము. కాబట్టి బంగారు అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. మనం ఇంతకుముందు సుమన్ టీవీ ద్వారా చాలా వీడియోలు చేశాము, మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. మన గోల్డ్ ఫండ్స్ అంటే ఏంటి, సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి, ఇలాంటి పలు రకాలమైన ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయొచ్చు. ఫిజికల్గా బంగారు కొనడము, 24 క్యారెట్ల బార్స్ కొనడం కానీ, ఆభరణాల రూపంలో 22 క్యారెట్స్ కొనడం కానీ ఏదైనా కూడా లాభమే. కానీ మనము ప్రత్యేకించి లాభం పొందాలనుకుంటే గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ కొద్ది మొత్తంలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఇతరత్ర మనకు ఇన్వెస్ట్మెంట్ల రిటర్న్స్ కంటే కూడా ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీటి వైపు మనం ఫోకస్ చేయడంలో తప్పేం లేదు. ఖచ్చితంగా ఇది నేనైతే యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ ఇది ఖచ్చితంగా కూడా మీకు ఎంకరేజ్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను కూడా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే యాజ్ నౌ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైం వరకు వెయిట్ చేయొచ్చు? అంటే మినిమం ఒక 1 year లేదంటే 2 years వరకు వెయిట్ చేస్తే మనం అనుకున్నటువంటి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది, మనం అనుకున్నటువంటి ప్రాఫిట్స్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు? సో గోల్డ్ అనేది ఎందుకు మనము సేఫెస్ట్ హెవెన్ అంటాము, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ ఒక స్థిరమైన పెట్టుబడి ప్లస్ హైలీ లిక్విడబుల్ కూడా. మనకంటే గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. అంటే గోల్డ్ని ఏ సెకండ్ అయినా మార్చుకోవచ్చు. సో గోల్డ్కి మనము ఇన్వెస్ట్మెంట్ అంటూ చూసుకుంటే గిన మనము చిన్న మొత్తంలో తీసుకుంటూ వెళ్తే మన అవసరం దృష్ట్యా దాన్ని మనం సేల్ చేసుకోవడమే, కానీ అదర్వైజ్ మనం దాన్ని అలానే పెట్టుకోవచ్చు. అంటే ఎప్పటి వరకు అవసరాలు మనకు ఉంటాయి అన్ని రోజులు పెట్టుకోవచ్చు. ఒక నిర్దిక్ష కాలం అంటూ ఏముండదు. అంటే ఒక మనం ఎఫ్డి చూసుకున్నా, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నా,
ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఓరియంటెడ్గా ఉంటాయి. అంటే సంవత్సర కాలము, 3 సంవత్సర కాలము, 5 సంవత్సర కాలం అంటూ ఉంటాయి. గోల్డ్ కాలం అంటూ ఉండదండి. మీరు ఎంతకాలం మీ అవసరాలు తీరినంత వరకు ఎంత కాలం అయితే అంతకాలం, లేదా బహుశా మీరు ఒక 5 ఏళ్ల తర్వాత పిల్లల చదువు కోసమో, పెళ్లి కోసమో, లేదా ఒక ఇల్లు కట్టుకోవడం కోసం ఇన్వెస్ట్ చేశారంటే కాల పరిమితి పెట్టుకోవచ్చు. లేదా సడన్గా ఒక హైయర్ ఎడ్యుకేషన్కి అవసరం అందుకుంటే ఈ రోజు కూడా మనం తీసేసుకోవచ్చు. ఖచ్చితంగా అది హై రిటర్న్ ఇచ్చే అవకాశమే ఉంది మనకు. బట్ లాంగ్ రన్ అనేది ఎప్పుడు కూడా సజెస్టబుల్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటికైనా కూడా ఎవరైనా ముదుపరులు అంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా వాణిజ్య విధానం, ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ స్థాయిలో అందరూ కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అయితే మార్కెట్ అనాలిసిస్ చూస్తే మాత్రం ఈ ఏడాది చివరకు ఖచ్చితంగా 1,00,000 రూపాయలకు బంగారం ధర చేరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టాలంటే ఇదే రైట్ టైం అని కూడా ఆయన సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? బంగారం వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.